హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం పచ్చిశనగపప్పుతో కర్ణాటక, తమిళనాడు స్పెషల్ ప్రసాదం స్వీట్ ఐటమ్ హైగ్రేవ్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. క్రీమీగా పప్పుల మధ్యలో తగులుతూ నోట్లో వేసుకుంటే అలా అలా కరిగిపోయి గొంతులోకి జారిపోతుంది. అంత టేస్ట్గా ఉంటుంది హైగ్రేవ్ పాయసం. అలాగే దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. మరి ఈ పాయసాన్ని చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా పచ్చిశనగపప్పుని తీసుకోండి. ఈ పచ్చిశనగపప్పుని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని మినిమం 1 అవర్ పాటైనా సోక్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటేనే మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. 1 అవర్ మాత్రం కంపల్సరీగా నానబెట్టండి. ఇలా నానబెట్టి ఉడికించుకున్న పప్పు అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది మెత్తగా మెదిపితే మనకి మెదిగిపోవాలి. ఇలా తీసుకున్న ఈ పప్పుని కొద్దిగా మ్యాష్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. మరి మిక్సీలో వేసి మనం పేస్ట్ చేయక్కర్లేదు, కానీ కొద్దిగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకోండి. ఈ మిక్సర్ జార్లో ఒక హాఫ్ చెక్క వరకు మరీ ముదరగా మరీ లేతగా లేని కొబ్బరిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. మీకు వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ చూస్తే తెలుస్తుంది కదా, ఇది మరీ ముదరగా లేదు, అలాగని లేతగా కూడా కాదు. ఇప్పుడు దీంట్లోనే ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఏలక్కాయలను కూడా వేసేసుకొని దాన్ని శుభ్రంగా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఇలా ఉండాలి. చూడండి, మనకి ముద్దగా వచ్చింది కదా. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అదే కాకుండా మీరు ముదరగా తీసుకుంటే పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో నెయ్యిని యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత మీకు అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేనైతే క్యాజుని యాడ్ చేశాను. స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసి కొంచెం పొడిగా, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేసేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, లేదంటే కొబ్బరి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పాలని యాడ్ చేసుకోవాలి. 1 కప్పున్నర వరకు పాలని యాడ్ చేసుకోండి. చల్లార్చినవైనా పర్వాలేదు, లేదా పచ్చి పాలనైనా పర్లేదు, కానీ పాలు చిక్కగా ఉండేటట్లు చూసుకోండి. ఒకసారి వీటన్నిటిని కలిపేసి మనకు ఒక కూడుకు వస్తున్నప్పుడు దీంట్లోనే మీరు తీసుకునే పప్పును బట్టి, టేస్ట్ని బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార కానీ బెల్లాన్ని కానీ. నేను ఇక్కడ ఒక 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేశాను. ఇది మొత్తం కరిగేంత వరకు ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది మొత్తం కరిగిపోయి మనకి ఇలా పొంగొస్తున్నప్పుడు దాంట్లోనే మనం ముందుగా ఉడికించి కొద్దిగా మ్యాష్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకుందాం. చూడండి, మధ్య మధ్యలో మనకి ఇలా పప్పులు ఉండాలి, పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. దాన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది మనకి ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా ఈజీగా మనకి దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇప్పుడు జ్యూసీగా కనబడుతుంది కదా. ఒక్క 3 మినిట్స్ మనం ఉడికించుకున్నామంటే లో ఫ్లేమ్లో ఇది మనకి దగ్గరగా అయిపోతుంది. దీన్ని ఒక్క పొంగు రానివ్వండి. జస్ట్ ఒక ఉడుకు వస్తే చాలు. ఒక 3 మినిట్స్ మనం ఉడికించుకుంటే చూసారా దగ్గరగా అయిపోయింది. ఇలా మనకి దగ్గరగా వచ్చేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మనకు మరికొంచెం ముద్దగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి వీటంతటిని మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. క్రీమీగా చాలా బాగుంటుందండి. ఇది తమిళనాడు, కర్ణాటక టెంపుల్స్లో అయితే ఈ ప్రసాదం చాలా స్పెషల్. చూసారు కదా హైగ్రేవ్ పాయసం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.